100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్రాల్లో అంతా కూడా. సో మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, అస్లం గారు. ఆయన పెద్దపల్లి నుంచి వచ్చారు. చాలా సామాజిక కార్యక్రమాలు కూడా ఆయన స్వతహాగా కూడా చేస్తూ ఉంటారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యేకి కూడా చాలా దగ్గర అనుచరుడు అని అర్థమవుతుంది. ఆయన మాటల్లో మీరు కూడా చూడబోతున్నారు. ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ మైనార్టీ ఎన్ఆర్ఐ యూత్ లీడర్ అస్లం గారు. నమస్తే అస్లం గారు. నమస్కారం. బాగున్నారా అండి? బాగున్నారు. పెద్దపల్లి నుంచి ఈడి వరకు వచ్చారు, పిలవంగానే మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. యా, అస్లం గారు, ఏమైతుంది పెద్దపల్లిలా? ఎట్లున్నాయి డెవలప్మెంట్స్? ఆఫ్టర్ 30 years కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో గెలిచింది ఫస్ట్. ఆ తర్వాత అండ్ మీ ఎమ్మెల్యే విజయ రమణారావు గారు, ఆయన 2009 నుంచి 2014 టీడీపీ నుంచి గెలిచిండ్రు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆయన కూడా ఎమ్మెల్యే అయింది. ఎట్లా అనిపిస్తుంది? మీ అన్న వెనకాల ఫుల్గా తిరుగుతున్నట్టున్నారు కదా, ఎట్లుంది? ఫుల్గా తిరుగుతున్నాం. మా అన్న ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అనే అధికారం ఉన్నా లేకున్నా ఎప్పటికీ ప్రజల్లో ఉంటుండే మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన గారు. అంటే రాత్రి పగలు ఓడిపోయినా కూడా నెక్స్ట్ డే నుంచి కూడా ప్రజల్లో ఉన్నారు అన్నట్టు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో అప్పటికే అనే ఫస్ట్ టైం గెలిచిన ప్రమాణ స్వీకారం గెలిచిన నెక్స్ట్ డేనే, టీడీపీ ఎమ్మెల్యే అయిన నెక్స్ట్ డేనే అందరు ప్రజలకు నెంబర్ ఇచ్చేసారు. 9989999955. ఏ సమస్య ఉన్నా కూడా ఏ రాత్రికైనా నాకు ఫోన్ చేయండి, మీరు నేను అందుబాటులో ఉంటాను ఎనీ టైం. ఇప్పటికీ కూడా అదే నంబర్ మార్చుకోలేదా? నంబర్ ఏం మార్చుకోలేదు. 9989999955. ఓకే. ఫోన్ చేస్తే ఏ విధంగా సహాయపడాలి మిమ్మల్ని చెప్పండి, ఏం సమస్య ఉన్నది ఫస్ట్ తెలుసుకొని, వాళ్ళ ఏం సమస్య ఉన్నది తెలుసుకొని వాళ్ళకి ఇమీడియట్లీ పరిష్కారం అయ్యేటట్టు చేస్తుండే. ఇప్పటికీ కూడా అధికార ఎమ్మెల్యే ఉన్నా కూడా సామాన్య మనిషిలాగా ఉంటారు మా ఎమ్మెల్యే సార్. చాలా అవమానాలు పడ్డారు. చాలా బీఆర్ఎస్లో ఉన్న హిట్లర్ పాలన చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఏంది బీఆర్ఎస్ పార్టీ హిట్లర్ పాలన? హిట్లర్ పాలన మా పెద్దపల్లి నియోజకవర్గం హిట్లర్ పాలన నడిచింది మేడం. చాలా హిట్లర్ అంటే ప్రజలకి కూడా ఒక శత్రువులాగా చూశారు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరీగా బాగా అట్లా చెప్తున్నారు అంటే నిజం. అక్కడ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు మేడం, ఇప్పుడు పెద్దపల్లి టౌన్ హెడ్ క్వార్టర్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటి కట్టుకోవడానికి ఇల్లు మనం కట్టుకోవాలి ఇప్పుడు స్టార్ట్ చేసినాం. తట్టపారాలు తీసుకొని మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి తీసుకెళ్తుంది. మళ్ళా సెటిల్మెంట్ 2-3 లక్షలకి సెటిల్మెంట్ అయిన తర్వాత మేడం మళ్ళా ఇంటి పనులు స్టార్ట్ అవుతుంది. ఇది సత్యం. అంటే పైసలు ఇస్తే గానీ పనులు కాకపోతుండే అప్పట్లో. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మా విజయన్న ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. నేను గెలిచిన మొదటి రోజు నుంచి మీకు ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా, ఇల్లు కడితేటప్పుడు కూడా ఎవరైనా ఇబ్బందులు పడితే ఆ అధికారులను ఇమీడియట్లీ సస్పెండ్ చేపిస్తాను ఓపెన్లీ చెప్పారు. ఓకే. ఇప్పుడు ఇల్లు కట్టుకొని సంతోషంగా మేడం. అప్పట్లో ఇసుక 3600-3700 ఉండే. ఇప్పుడు మా ఎమ్మెల్యే విజయన్న గారు 1300-1400కి ట్రాక్టర్ ఇసుక వస్తుంది. ఏంటి అంత ఇసుక క్వారీలా మేడం? ఇసుకల క్వారీలు ఏదేదో మన అంటే నెలకి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వీళ్ళకి పైసలు ముడుతుండే. అది బాగా కాంట్రవర్సీ అయింది కదండి అప్పట్లో. బాగా అయింది మేడం. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ రావాలంటే ఏసీపీ లెవెల్ నుంచి దాని స్థాయిని బట్టి పైసలు ఇచ్చి పోస్టింగ్కి వస్తుండే. ఆ ఆఫీసర్లు ఏం చేస్తుండే? ఇప్పుడు ప్రజల నాడి మొత్తం పైసలు గుంజుకొని సెటిల్మెంట్ చేసుకుని అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అట్లా ఉండే, అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అని. నేను బీఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, అప్పట్లో హిట్లర్ పాలన ఉండే, ఇప్పట్లో ప్రజల పాలన ఉంది. మా రేవంత్ అన్న నాయకత్వంలో మా విజయన్న గారు అభివృద్ధికి దిశగా వెళ్తున్నారు. అంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా 24/7 ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ ప్రజలలో ఆదరణ విద్య అనేది ఎక్కువ అవుతుంటే వీళ్ళకి బీపీ షుగర్లు పెరుగుతున్నాయి. ఇతర పార్టీలకి అపోలో హాస్పిటల్ యశోదకి వచ్చి చూపించుకుని పోతున్నారు. అట్లా పరిస్థితి ఉంది.
బాగా ప్రేమ ఉంది మీ ఎమ్మెల్యే అంటే. అంటే కాదు మేడం, మాటలలో నేను కాదు. తెలిసిపోతుంది. నేను ఒక కార్యకర్తని, నేను ఆ. భజన కొడతలేను. ఉమ్. మీరు మీ ఛానల్ వచ్చి ఎంక్వైరీ చేయండి. విజ్జన్న అంటే 9998999855 అందరికి నంబర్ నోటెడ్. విజ్జన్న నిత్యం గత 10 సంవత్సరాలు చెవులకి సంతోషపరిచారు బీఆర్ఎస్ నాయకులు. ఉమ్. బస్ డిపో తెస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకి ఏంటంటే అది ఇస్తా అది ఇస్తా చెవులో సంతోషపరిచి ఎన్నికలప్పుడు జాతర ఉంటుండే, ఎన్నికలప్పుడు కేటీఆర్ గారు ఇలా వాళ్ళని పిలిపించి ఏదోదో వాగ్దానాలు చేసి చెవులని సంతోషపరిచి వెళ్తుండే అన్నట్టు. తర్వాత ప్రజలు హుషారైన, ప్రజలు చాలా తెలివైన వంతులు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు అందరూ చెవులకు సంతోషపోతారు, వీళ్ళని మనం ఓటు ద్వారా సమాధానం చెప్దామని వాళ్ళని కూడా చెవులు సంతోషపడితే విన్నరు. ఈ లాస్ట్ ఎలక్షన్లో మేడం ఈ చెవుల నుంచి ఈ చెవులకు వదిలేశారు. మా మైనార్టీల సోదరులకి మైనార్టీ ఫంక్షన్ అది చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. చేయలే 10 ఏళ్ల పాటు అది మహమూద్ అలీ సాబ్ వస్తుండే, ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు. ఆయన వచ్చి మీకు ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా అని 10 సంవత్సరాలు చేశారు. అప్పట్లో అప్పటికే నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ వాళ్ళకి అనుకోని పరిస్థితుల వల్ల నేను పోవడం జరిగింది. దాని తర్వాత ఈ అవమానాలు చూసినా మేడం, అవమానాలు చూసి మనకు ఇది మనం ప్రజలకి సేవ చేయాలని ఆ సంకల్పంతో వచ్చినాం. ఇక్కడ మొత్తం హిట్లర్ పాలన ఉంది, మన వల్ల కాదు ఇది. నేను ఏదో ఒకటి చేసి మా అందరు ఫాలోవర్స్ని మాట్లాడి ఏం చేద్దామంటే మనం కాంగ్రెస్కి వెళ్దాం అని మా చింతకుంట విజయరామరావు గారి దగ్గర వెళ్ళి ఆయనతో కమిట్మెంట్ తీసుకొని నేను జాయిన్ అవుతా, మీ నాయకత్వంలో పనిచేయాలని ఉన్నదన్న. మీలాంటి నాయకుడు మా పెద్దపల్లి నియోజకవర్గానికి చాలా అవసరం. హిట్లర్ పాలన వద్దు, ప్రజల పాలన కావాలన్నా మనకి. మీరు రావాలి, మన కార్యకర్తలు మరియు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారన్న. సరే, బీఆర్ఎస్ అంటే అప్పుడు ప్రామిస్ చేసింది ఏమీ చేయలేదు అని అంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తున్నారా? ఏమైనా ప్రారంభోత్సవాలన్నా మినిమం చేసిరా లేదా? 100% చేసినాం మేడం. మీరు ప్రామిసెస్ కూడా 420 హామీలని మీ మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. మరి 420 నాయకులకే 420 తెలుస్తుంది కదా మేడం. 420 నాయకులకే 420 ఏందో వాళ్ళకి తెలుసు. కళ్యాణ లక్ష్మి వస్తుందా? కళ్యాణ లక్ష్మి వస్తుంది మేడం. షాదీ ముబారక్ అందుతుందా? 100% వస్తుంది మేడం. బస్ ఉచిత బస్ మహిళలకి ఎన్నికలు ఇచ్చిన హామీ కదా మేడం. మా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా మేడం, పెద్దపల్లి నియోజకవర్గాల హామీలు మా ఎమ్మెల్యే గారు బస్ డిపో తీసుకొస్తానని బస్ డిపో తీసుకొచ్చారు. బైపాస్ పెద్ద సమస్య మేడం, అంటే మేజర్ సమస్య మా పెద్దపల్లి నియోజకవర్గంలో. యాక్సిడెంట్లు, పెద్ద పెద్ద లారీలు ఇట్లా పోతుంటే టౌన్లో మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయింది మేడం. దాని ఎన్నికలప్పుడు మా ఎమ్మెల్యే గారు ఒకటి మాట చెప్పారు, నేను గెలిచిన తర్వాత పెద్దపల్లికి బస్ డిపో తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ హామీకి ఈరోజు బస్ డిపో శాంక్షన్ అయింది మేడం. బైపాస్ కూడా శాంక్షన్ అయిపోయింది. మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ జరిగినప్పుడే ఆ రోజే శాంక్షన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైపోతాయి ఇవి? సంవత్సరంలో ఎప్పుడైతుందో, కానీ పనులు అయితే స్టార్ట్ అయినా, టెండరింగ్ కూడా అయిపోయింది మేడం. త్వరలో పెద్దపల్లికి శుభవార్త రాను. ఇంకొకటి రైతులకి, మా ఎమ్మెల్యే గారు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే. వడ్ల కటింగ్ మేడం, రైతులు ఇబ్బంది పడి పాపం రాత్రి పగలు కష్టపడి వారు రైతులు రైస్ మిల్లుకి తీసుకెళ్తుండే 8 కిలోలు 10 కిలోలు వడ్ల కటింగ్ క్వింటల్కి. ఆ ప్రాఫిట్ బీఆర్ఎస్ నాయకులకు పోతుండే. రైస్ మిల్లర్లతో అందరితో వడ్ల కటింగ్ ఎమ్మెల్యే గారు ఏడ్చిర్రు, వాళ్ళంతా కష్టపడి తీసుకొస్తున్నారు, ఆ వడ్ల కటింగ్ చేసుకుని వాళ్ళు కలుపు కొడుతున్నారు దుర్మార్గులని. ఇప్పుడు ఒక వడ్ల కటింగ్ 1/2 కిలో ఉన్న వడ్ల కటింగ్ అయితే మీరు ఏదంటే నిత్యం ప్రజలు రైతుల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు మా విజయన్. ఇప్పుడు రైతుల గురించి మీరు ప్రస్తావన తెచ్చిర్రు కాబట్టి, సాగునీటి సమస్య అత్యంత భయంకరంగా ఉంది పెద్దపల్లిలా అనేది మీకు కూడా తెలుసు. ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన వాటర్ కూడా అందుతలేవు, అవి ఇవ్వండి అని సాగునీటి కోసం రైతులు కోరుతున్నారు. అయినా ఆ ప్రాబ్లం ఇంకా కూడా అట్లనే ఉంది, ఇంకా సొల్యూషన్ దొరకలేదు అనేది కొంచెం అసంతృప్తిగా ఉన్నారా లేదా? లేరు, ఫేక్. అది బీఆర్ఎస్ నాయకులు చేసిన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం. మీరు నాతో రండి, పెద్దపల్లి నియోజకవర్గం ఎస్ఆర్ఎఫ్సి కాలనీ ద్వారా ప్రతి ఒక్కరికి D86 D83 ద్వారా ప్రతి ఒక్కరికి సాగునీరు అందించేలా మా ఎమ్మెల్యే గారు చరిత్రలో పెద్దపల్లి నీరు అనే ఎమ్మెల్యే గారి పేరు నిలబెట్టేలా కార్యాచరణ చేశారు. మా రైతులు
సంతోషంగా ఉన్నారు. మా రైతు కుటుంబం నుంచి వచ్చిన మా ఎమ్మెల్యే, రైతుల కోసం ఆలోచించే మా ఎమ్మెల్యే వచ్చాడు మా విజ్జన్న అని. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు యూరియా చూస్తే మేడం, యూరియా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తనే లేరు, చెప్పులు కూడా పెడుతున్నారు చెప్పులు రైతులందరూ కూడా. అవును మేడం, యూరియా ఎక్కడి నుంచి వస్తుంది మేడం? సెంట్రల్ గవర్నమెంట్. ఇక వాళ్ళ మీదనే సెంట్రల్ వేస్తారా? గవర్నమెంట్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. స్టేట్ గవర్నమెంట్ చూపించండి మేడం. మేడం యూరియా ఎక్కడి నుంచి వస్తుంది? మా పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు పైసలు ఇచ్చి వాళ్ళ షాప్ల ముందు చెప్పులు వేసి ఇచ్చి వాళ్ళని సోషల్ మీడియాలో ఒక క్రియేట్ చేయాలని చేస్తారు. కానీ రైతులకి మా పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా అందించేలా మా ఎమ్మెల్యే గారు కార్యాచరణ చేసి వాళ్ళకి అందించేలా సాగుతున్నారు. ఇప్పుడు యూరియా సమస్య అనేది లేదా పెద్దపల్లికి? లేదా, 100కి 100% లేదు. అందరికీ అందుతుంది. ఏంటంటే ఇది గ్లోబల్ ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం. నెక్స్ట్ ఎలక్షన్లు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. వీళ్ళకి ఏం అర్థమవుతలేదు. ఏ దారి నుంచి పోయినా కూడా ప్లస్లో ఉన్నాడు మా కాంగ్రెస్ పార్టీ. మనం ఏం చేద్దాం, ఏదో ఒకటి సీన్ క్రియేట్ చేద్దామని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆలోచన. 30 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్దపల్లి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా పని ఏదైతే చెప్పిండ్రో అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పటి వరకు చేసిన ప్రామిస్లల్లా ఎన్ని నెరవేర్చిండు, ఎన్ని పనులు స్టార్ట్ అయినాయి, ఆ ఫలాలు ఎప్పుడు అందుతాయి అంటే పబ్లిక్ మేడం? అతి త్వరలో ఫలాలు అందుతాయి మేడం. చెప్పిన హామీలలో 80% హామీలు నెరవేర్చింది మా ఎమ్మెల్యే. అప్పుడే 80% హామీలు ఎట్లా అంటే హామీలు మేడం యాక్చువల్ ఏంటంటే మనకి ఇచ్చిన హామీలలో మేడం బస్ డిపోకి టెండర్ అయిపోయింది మేడం. మెయిన్ మేజర్ 100 పడకల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ 20-30 పడకలు 30 పడకలు ఎంత ఉండే మేడం. ఆ 30 పడకల హాస్పిటల్ని 100 పడకలా చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా జరిగింది మేడం, జరుగుతుంది ఆల్రెడీ పెద్దపల్లి. అది మేజర్ సమస్య. మాతా శిశులో మేడం బీఆర్ఎస్ పాలనలో 120 ఓపీలు వస్తుండే మేడం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు స్పెషల్లీ హాస్పిటల్లో ఫోకస్ పెట్టారు మేడం. 800 అబో ఓపీలు అవుతున్నాయి. మీరు వచ్చి రికార్డు కూడా చూసుకోవచ్చు. అంటే ప్రజలకి నేను ఇచ్చిన హామీలు, హాస్పిటల్ మేజర్ సమస్య కదా మేడం. హాస్పిటల్ మాతా శిశులో మంచి ట్రీట్మెంట్ అయ్యేలా, లేకపోతే ఏడికి పోతుండే, ఇక్కడ లేదు కరీంనగర్కి పోతుండే మేడం. ఎంత దూరం? కరీంనగర్ 33 కిలోమీటర్స్ ఇట్లా వెళ్తుండే మేడం. ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా మాతా శిశుకి వెళ్ళాలంటే వాళ్ళు ఇబ్బంది, చాలా ప్రైవేట్ హాస్పిటల్లో పోవడం ఇట్లా చేస్తుండే. కానీ అన్న ఏమన్నారంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పరేషాన్ ఉన్నారు. మీరు చెప్పినంత ఉందో లేదో తెలియదు కానీ నిజంగా మీరు చెప్పడం అయితే అన్ని సాల్వ్ అయిపోయినాయి, అసలు ఏ సమస్య లేదు అన్నట్టుగానే చెప్తున్నారు మీరు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూడాలండి, ఇంత చెప్తున్నారు కాబట్టి 100% రండి. మీకు కార్ కూడా అరేంజ్మెంట్ చేసి ఇస్తాను, మీరు రండి చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ నాకు ఇంటర్వ్యూకి పిలవండి. మీరు చెప్పింది సత్యం. 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు త్వరలో నిర్మాణం అవుతుంది మేడం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది మేడం. టెండరింగ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది. ఇప్పుడు బైపాస్ కి కూడా టెండరింగ్ అయిపోయింది మేడం. బైపాస్ ఈజ్ మేజర్ సమస్య మేడం. మరియు మన బస్ డిపో 10 సంవత్సరాలలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 సంవత్సరాల బస్ డిపో తీసుకురాలే మేడం. మా ఎమ్మెల్యే గారు గెలిచిన 6 నెలలకే బస్ డిపో శాంక్షన్ చేయించడం జరిగింది. రోడ్ల పరిస్థితి ఏంది? అత్యంత దారుణంగా రోడ్లు ఉంటుండే అంతకంటే ముందు. ఇప్పుడు ఎట్లున్నాయి రోడ్లు మేడం? నాణ్యతమైన రోడ్డు మేడం. కాంట్రాక్టర్లకి మా ఎమ్మెల్యే గారు గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లతోని పైసలు కమిషన్లు తీసుకున్నారు. కానీ మా ఎమ్మెల్యే కమిషన్లు వద్దు, మనకి నాణ్యతమైన రోడ్ వేయండి, చూస్తే కూడా ముఖం అనిపించాలి, మనది ఫేస్ అనిపించాలి రోడ్డు మీద. అట్లా నాణ్యతమైన రోడ్డు, మరియు చాలా డ్రైనేజ్ సమస్యలు ఉండే మేడం. ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటట్టు. ఇంకొకటి సబితం వాటర్ ఫాల్ అని విన్నారా? అవును. దానికి 6 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మేడం. టూరిజం కి సంబంధించి కూడా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి అనేది కూడా అంటే కొంత ప్రామిస్ చేసిండ్రు కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారా మీరు? టూరిజం కోసమే మేడం సబితం అనే దానికి టూరిజం ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. దానికి రీసెంట్లీ ఒక 1.5 month 2 months బిఫోర్ 6 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. మా రేవంత్ అన్న సహకారంతో మరియు మా మంత్రి గారు డిస్ట్రిక్ట్ మంత్రి మా శ్రీధర్బాబు, దుద్దిల శ్రీధర్బాబు, 2 మంత్రులు ఉన్నారు కదా మీకు, ఆయన సహకారంతో ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఫండ్ రావడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో 36 కోట్లు తీసుకురావడం జరిగింది.
గత ఎమ్మెల్యే. అచ్చా, ఓకే. మా ఎమ్మెల్యే గారు సంవత్సరంలో 38 కోట్లు తీసుకురావడం జరిగింది. సంవత్సరంలో 38 కోట్లు ఎక్కడ, 10 ఏళ్లలో 36 కోట్లు ఎక్కడ? అదే మేడం, అదేగా మా ఎమ్మెల్యే. 50 days అసెంబ్లీ జరిగితే 48 రోజు అసెంబ్లీ అటెండ్ అయ్యాను. అంటే ప్రజల సమస్యలే అసెంబ్లీలో చెప్పడం జరిగింది కదా మేడం. ఆ ఎమ్మెల్యేనే మళ్ళా అప్పుడు 50,000 చిల్లరి మెజార్టీతో గెలిచారు కదా. నెక్స్ట్ ఎలక్షన్లో దానికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మేము కార్యకర్తలం, రైతులం, ప్రజలందరం మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి కార్యకర్తలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అనుచరులు. సో అందులో వన్ ఆఫ్ ది అనుచరులు మీరు కూడా, అస్లం గారు. సో జనరల్లీ మీ దగ్గర నుంచే సమస్యలు ఎమ్మెల్యే దగ్గరికి పోతుంటాయి చాలా వరకు, మేజర్ సమస్యలన్నీ. ఎట్లా అటెండ్ చేస్తారు, ఆయన ఎట్లా మాట్లాడతారు, ఎప్పుడైనా కోప్పడ్డమో ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? కోపం అనేది మా ఎమ్మెల్యే గారికి బ్లడ్లో లేదు మేడం. కోపం అనేది నాకు ఉడుగు రక్తమే. నాకు ఎప్పుడన్నా ఒకసారి ఇరిటేట్ అవుతుంది. అంటే ప్రజల సమస్యల విషయంలో కాదు, వేరేదేమన్నా ఇంటర్లో ఉంటే ఇంటర్లో. కానీ ఆయన దగ్గర పోతే మేడం పొద్దున 7 గంటలకు ఇట్లా లేస్తారు మేడం, ఒక కాఫీ ఏమన్నా ఇట్లా తాగి మొత్తం పొద్దున 7 గంటలకి అక్కడ క్యాబిన్లో కూర్చుంటే మేడం సాయంత్రం 5-6 గంటలు అయితే మేడం ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు, అంతేనా? వచ్చి ఏం సమస్య అప్పటికప్పుడు ఆదేశాలు కూడా ఇస్తారా? అప్పటికప్పుడే అధికారులకి ఫోన్ చేసి మావాడు ఉన్నాడు, ఇట్లా ఇట్లా సమస్య ఇట్లా ఇట్లా జరిగింది, ఇట్లా ఇమీడియట్లీ చెప్పి వాళ్ళకి పరిష్కారం అయ్యేటట్టు ఇమీడియట్లీ పంపిస్తారు. వాళ్ళకి ఇంకా అన్నం తినిపించి పంపిస్తారు లంచ్ టైం అయితే కూడా. ఓకే. అస్లం గారు, ఇప్పుడు ప్రజలకు సంబంధించి అట్లాగే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలా వరకు మీరు చెప్పిండ్రు. ఇప్పుడు కార్యకర్తలకు సంబంధించి అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది కష్టపడి ఆయనని గెలిపించిన వాళ్ళు ఉంటారు కదా. సో మిమ్మల్ని ఎట్లా చూసుకుంటాడు? మీకేమన్నా పదవులో లేకపోతే ఇంకో దాంట్లోనో ప్రామిస్ చేస్తారా? ప్రామిస్ మేడం, ఆయనే మేము కూడా ఇప్పటివరకు ఏం కమిట్మెంట్ అడగలే. ఓకే. ఆయనకే నా కోసం ఎంత కష్టపడతారు, వీళ్ళకి ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలని ఆయన ఆలోచన. ఓకే. ఇప్పుడు నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు, ఆ బాధ్యతలు నేను ఫుల్ఫిల్ చేసి పర్ఫెక్ట్గా పోనిస్తున్నాను మేడం. ఇక నాకు పదవి ఆశ అనేది ఏం లేదు మేడం. మా ఎమ్మెల్యే గారికే ఉన్నది, ఏదో ఒకటి చేయాలి, నమ్మిన బంటోళ్ళని, నా కోసం కష్టపడ్డోళ్ళకి, కార్యకర్తలకి, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి న్యాయం చేయాలని మాకన్నా ఎక్కువ ఆలోచన మా ఎమ్మెల్యే గారు. ఓకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యేని 55,000 ఓట్ల మెజార్టీతోని గెలిపించుకున్నారండి. ఎస్పెషల్లీ మీ మైనార్టీల సంఖ్య ఎంత ఉంటుంది అక్కడ? మా మైనార్టీల సంఖ్య మేడం ఓవరాల్ కాన్స్టిట్యున్సీ 28,000 చిల్లర ఉంటుంది మేడం. 28,000. పెద్దపల్లి టౌన్ హెడ్ క్వార్టర్లో మేడం 17,000 ఇట్లా ఉంటుంది మేడం. 17,000-18,000 వరకు ఉంటుంది. ఇప్పుడు అంతకంటే ముందు వరకు బీఆర్ఎస్ వైపే ఉంటుంది కదా మైనార్టీస్ అందరు కూడా. ఏంటి ఒక్క ఓటు కూడా ఏం చీలకుండా వన్ సైడెడ్గా వచ్చి ఇటేసిర్రా ఏంటి కాంగ్రెస్ కి? అదే జరిగిందా? అదే జరిగింది మేడం. మా మైనార్టీలో ఏంటంటే మేడం, ఎలక్షన్ అప్పుడు వాస్తవానికి టీఆర్ఎస్ కి 70-80% ఉండే మేడం. 80% మైనార్టీలు ఉండే. ఎందుకంటే వాళ్ళు చెవులను సంతోషపరుస్తుండే మేడం, ఏం వాగ్దానాలు చేస్తుండే. నేను ఇట్లా మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది, మాకు ఇచ్చిన హామీలు ఏమైంది. అప్పుడు మా మైనార్టీలు అందరూ పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం చేయడం జరిగింది, ఈసారి కాంగ్రెస్కి మా విజయనగరం గారు వస్తే మన సమస్యలు ఏమేమి ఉన్నాయో చేస్తాడు, విజయనగర్ గారు చేస్తారని ఎమ్మెల్యే గారిని పిలిపించి మాట్లాడిపించి మైనార్టీలు అందరం కలిసి 80% మళ్ళీ కాంగ్రెస్కి అయ్యేటట్టు మేము చాలా కష్టపడ్డాం మేడం. ఓకే. ఇప్పుడు మాకు ఇచ్చిన హామీలలో మేడం, ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలలో కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి మైనార్టీ ఫంక్షన్ హాల్ ఉన్నది మేడం, అతి త్వరలో దానికి కూడా కొన్ని ఫండ్ తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ముందు మైనార్టీ ఫంక్షన్ హాల్ మైనార్టీకి ఏమేమి ఇచ్చిన హామీలో అది ఫుల్ఫిల్ చేసి ఎలక్షన్కి పోదామని మా ఎమ్మెల్యే గారు కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఎక్కడ చూడొచ్చు కాంగ్రెస్ పార్టీని? మీ మీద బాగా వ్యతిరేకత ఉంది, అసలు పబ్లిక్ మిమ్మల్ని కూడా రాణిస్తలేరు అనేది అతిపెద్ద చర్చ. అంటే అది చర్చ మేడం, 420 గాలే చర్చ మేడం. అది 420 వాళ్ళ మనుషులు నిజంగా అట్లా లేదా? మా పెద్దపల్లికి రండి మేడం, కాంగ్రెస్ పార్టీ ఏందో. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 2 సార్లు గెలిచింది లేదు, ఈసారి 2 సార్లు గెలుస్తుంది. మున్సిపల్ కైవసం చేసుకుంటుంది మేడం. మున్సిపల్ 2 మున్సిపల్ ఉన్నాయి మేడం, 6 జెడ్పీటీసీలు, 2 మున్సిపల్లు 100కి 100% సక్సెస్ అవుతామని మాకు హోప్స్ ఉన్నాయి మేడం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ప్రజలకి సేవ చేస్తారు కదా మేడం, ఆ నమ్మకం ఉంది. మీ ఎమ్మెల్యే గారే కాదు అస్లం గారు, మీరు కూడా సేవా కార్యక్రమాలు చాలానే చేస్తూ ఉంటారు కదా. ఏంది అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది? లేదు మేడం, నేను కూడా కొన్ని సిచ్యువేషన్లో
ఆ సిచ్యువేషన్తో ముందుకు వెళ్ళాను అన్నట్టు. ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు. అందుకోసమే నేను కూడా దుబాయ్ నుంచి వచ్చి ప్రజలకి సేవ చేయాలని ఒకటి, నేను కూడా ఆ సిచ్యువేషన్ నుంచి సఫర్ అయ్యానని సేవ చేయాలని నా ఆలోచన ఉంది మేడం. దాని తప్ప మనకి ఏం ఉద్దేశం లేదు. దేవుని దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో కాలు చేతులు మంచిగా ఉన్నాయి, మనం కూడా మంచిగా ఉన్నాం మేడం. ఓకే, లాస్ట్లీ ఏం చెప్పదలుచుకున్నారు? పెద్దపల్లిలో ఏ స్టేజ్లో చూడాలనుకుంటున్నారు? ఏం నడుస్తుంది? బాగుందా పెద్దపల్లి అంతా కూడా? పెద్దపల్లి అప్పట్లో ఎట్లుంది పెద్దపల్లి, కాంగ్రెస్లో ఎట్లుంది పెద్దపల్లి, అతి త్వరలో చెప్పే ఉదాహరణ రాబోతుంది మేడం. అదొకటి చెప్పగలుగుతారా? 100% ఎగ్జాక్ట్లీ. మళ్ళీ 1 year తర్వాత ఇట్లనే కూర్చొని మాట్లాడినప్పుడు అన్ని మొత్తం అంతా నా లిస్ట్ అంతా తీసుకొచ్చి అడుగుతాం, మరి ప్రతి దానికి ఆన్సర్ చెప్పాలి. మరి 100% ఫోటోలు తీసుకొచ్చి పాలాభిషేకం మీతోనే చేపిస్తాం మేడం మా ఎమ్మెల్యే గారికి. మీరు అంటే మీడియా పరంగా ఆన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ అయిన తర్వాత మీరు వచ్చి పాలాభిషేకం చేయాలి మేడం మా ఎమ్మెల్యే గారికి. హోప్ సో. పెద్దపల్లి మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా అంత బాగా కావాలని మేము కూడా కోరుకుంటున్నామండి. 100% మేడం. మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ మా ఎమ్మెల్యే గారికి ఉండాలని, మరి మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకి ఉండాలని, మీరు కూడా మీ అమూల్యమైన సమయం ఇచ్చి పెద్దపల్లికి కేటాయించాలని, డెవలప్మెంట్ ఏమవుతుందో ఏం జరుగుతుందో మీ కళ్ళారా ద్వారా మీడియా ద్వారా చూపించండి ప్రజలకి అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అస్లం గారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.